ఏపీ పుట్టపర్తిలో యుద్ధ విమానాల తయారీ పరిశ్రమకు శంకుస్థాపన చేశారు సీఎం చంద్రబాబు. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కార్యక్రమానికి అటెండ్ అయ్యారు. దేశానికి ఏపీ రక్షణ కవచంగా నిలవబోతోందని చెప్పారు. తమిళనాడులో విజయ్ గెలుపుతో తనపై వస్తున్న విమర్శలపై స్పందించారు డిప్యూటీ సీఎం పవన్. తమిళనాడు, ఏపీ రాజకీయాలు వేరువేరని చెప్పారు. ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు వైసీపీ నేతలు. యుద్ధ రంగంలో డ్రోన్ టెక్నాలజీ గేమ్ చేంజర్ అవుతుందన్నారు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. ఆర్థిక, వ్యవసాయ శాఖల్లో డ్రోన్లు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. ఆంధ్రప్రదేశ్లోని పుట్టపర్తిలో సీఎం చంద్రబాబుతో కలిసి యుద్ధ విమానాల తయారీ పరిశ్రమకు శంకుస్థాపన చేశారు రాజ్నాథ్. దేశానికి ఆంధ్రప్రదేశ్ రక్షణ కవచంగా నిలబడుతుందని తెలిపారు సీఎం చంద్రబాబు. కర్నూలు జిల్లా బోరుకలలో డ్రోన్ సిటీ ఏర్పాటు చేస్తామని చెప్పారు. బుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కారు వల్లే ఆంధ్రాకు మరిన్ని ప్రయోజనాలన్నారు మంత్రి లోకేష్. త్వరలో కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. आडा सरकार के डिफेंस रिसर्च एंड डेवलपमेंट ऑर्गेनाइजेशन यानी डीआरडीओ का यह सहयोगी संगठन है। यह भारत के लिए स्वदेशी फाइटर एयरक्राफ्ट के रिसर्च एंड डेवलपमेंट में अपनी भूमिका निभाती है। एनडीए ప్రభుత్వాన్ని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా 24 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. ఈ రాష్ట్రంలో ఉండే యువత వేరే ప్రాంతాలకు పోకుండా ఇక్కడే మీకు ఉద్యోగాలు రావాలి. పుట్టపర్తిలో ఫైటర్ జెట్ తయారీ కోసం 1,50,000 కోట్ల పెట్టుబడి, అమరావతి పోలవరం పనులకి నిధులు, విశాఖ ఉక్కుని మనం కాపాడుకున్నాం. విశాఖపట్నంలో రైల్వే జోన్ ఏర్పాటు చేసుకున్నాం. త్వరలో కర్నూలులో కూడా హైకోర్టు బెంచ్ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది. గతంలో ఒంటరిగా వెళ్లి దెబ్బతిన్నామన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తమిళనాడులో టీవీకే అధినేత విజయ్ గెలవడంతో అందరూ తన గురించి మాట్లాడుతున్నారని చెప్పారు. 2019లో 2 చోట్ల తనను ఓడించారన్నారు. అప్పుడు ఎవరూ తన గురించి మాట్లాడలేదని గుర్తు చేశారు. ఏపీ మంగళగిరిలో జనసేన ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడారు పవన్. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఒకేలా ఉండవని చెప్పారు. సరే, వీళ్ళు చెప్పినట్టుగానే మనం కూర్చొని 2019 నిలబడ్డాం. ఎక్కడ పెట్టారు? 2 చోట్ల ఓడించారు కదా. పోనీ ఎవరైనా నిలబడ్డారు ఆ రోజున నాయకులు అంటే? అందరూ పారిపోయారు కదా. సో అందుకని కంపారిజన్ పెట్టకండి. నిజంగా నేను పదవే నాకు ప్రధానం అనుకుంటప్పుడు 2008లోనే యూత్ వింగ్ కాదు ఎంపీగానే పోటీ చేశాను. సీఎం చంద్రబాబుకు ఢిల్లీ పర్యటనలపై ఉన్న శ్రద్ధ పేదల ఆరోగ్యంపై లేదన్నారు వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత దేవినేని అవినాష్. మంత్రి నారా లోకేష్ ఎప్పుడు ఎక్కడ తిరుగుతాడో ఆయనకే తెలియదన్నారు. విజయవాడ హాస్పిటల్లో పేషెంట్కు తొలగించిన కాలుని కుక్కలు పీక్కుతున్న ఘటనపై తీవ్ర విమర్శలు చేశారు అవినాష్. ఈ ఘటనతో సభ్య సమాజం తలదించుకుంటుందని చెప్పారు. ఈ 2 సంవత్సరాలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బయట అన్ని వర్గాలు నిర్లక్ష్యం చేశారు. రైతుల్ని, మహిళల్ని, విద్యార్థుల్ని, కార్మికుల్ని ప్రతి ఒక్కరిని గారు నిర్లక్ష్యం చేశారు. చివరిగా వైద్య విభాగాన్ని గారు ఈరోజు నిర్లక్ష్యానికి గురవుతాను. చంద్రబాబు సర్కార్ కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కుంగిపోయే బ్రిడ్జిలపై ఖర్చు చేస్తుందన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. కమిషన్ల కక్కుర్తితో హడావిడి నిర్మాణాలు చేస్తున్నారన్నారు. ఉండవల్లిలో కుంగిపోయిన స్టీల్ బ్రిడ్జిను పరిశీలించారు అంబటి. రాజధాని పనుల్లో నాణ్యత ప్రశ్నార్థకమనడానికి ఇది నిదర్శనమని చెప్పారు. అడుగుతున్నది ఏంటంటే సీడ్ యాక్సెస్ రోడ్డుని తీసుకువెళ్ళి నేషనల్ హైవే దగ్గర కలుపుతామన్నటువంటి మీరు ఈ గుంటూరు, పాత గుంటూరు రోడ్డు కలుపుతున్నారు. ఇది ఏ ఉద్దేశంతో కలుపుతున్నారు? తప్పేమనేది మాకున్నటువంటి సమాచారం. దాంతో పాటు ఏంటంటే ఇక్కడ 60 కోట్ల రూపాయలు పెట్టి మీరు బ్రిడ్జి వేస్తున్నారు. సీఎం చంద్రబాబు పబ్లిసిటీ మీద ప్రభుత్వాన్ని నడుపుతున్నారన్నారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. చంద్రబాబు రూల్స్ చెప్తారే తప్ప ఫాలో అవరు అన్నారు. ప్రజల ఖర్చులు తగ్గించుకోవాలని నిన్న సీఎం ప్రకటించారని, కానీ 24 గంటలు గడవక ముందే చంద్రబాబు, లోకేష్ వేరువేరు విమానాల్లో పుట్టపర్తికి వెళ్లారని అన్నారు. చంద్రబాబు 2 ఏళ్లలో ప్రత్యేక విమానాల్లో తిరగడానికే 120 కోట్లు ఖర్చు చేశారని చెప్పారు అమర్నాథ్. కార్యక్రమంకి వెళ్ళాడంటే అక్కడ మళ్ళీ కొన్ని వందల వాహనాలని వాడుకుంటున్నటువంటి తీరుని, ప్రజలకు చెప్తున్నటువంటి విషయాల్ని, చూపిస్తున్నటువంటి విషయాల్ని, వాటి వాస్తవాల్ని ప్రజల ముందు పెట్టాలన్నటువంటి ఉద్దేశంతో ఈ రోజు మీ ముందుకు రావడం జరిగింది. రాష్ట్రంలో వ్యవసాయంతో పాటు ఇండస్ట్రీకి కూడా నీళ్లు అవసరం అనే విషయాన్ని సీఎం చంద్రబాబు గుర్తించాలన్నారు మాజీ మంత్రి శైలజానాథ్. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ఏపీకి అన్యాయం చేస్తున్నారన్నారు. సీఎం రేవంత్ చెప్పినందుకే రాయలసీమ ఎత్తిపోతలను చంద్రబాబు నిలిపివేశారని అన్నారు. మన రాష్ట్రాన్ని పక్కన పెట్టి పొరుగు రాష్ట్రం గురించి చంద్రబాబు ఆలోచిస్తున్నారని అన్నారు శైలజానాథ్. మీ నాయకత్వంలో, మీ ఆలోచన విధానంలో గాని, మీ యొక్క ఈ రోజున పరిపాలన ప్రవర్తనలో రాయలసీమకు అన్యాయం జరుగుతా ఉంది. రాయలసీమ ప్రాంతానికి ప్రధానంగా కావాల్సింది నీళ్లు.
ఇండస్ట్రియలైజేషన్ కూడా నీళ్లు కావాల్సిన అవసరాన్ని గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నాం. శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు సీఎం చంద్రబాబు. నరసన్నపేటలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొననున్నారు. అభివృద్ధి కార్యక్రమాలతో పాటు పార్టీ కేడర్తో సమావేశం నిర్వహించనున్నారు చంద్రబాబు.